టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విశ్వంబర సినిమాతో వశిష్ఠ దర్శకత్వంలో నటిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. కేవలం ఒకే సినిమా అనుభవం ఉన్న వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి గారు సినిమా చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. చాలా కాలం తర్వాత చిరంజీవి గారు సోషల్ ఫ్యాంటసీ కథాంశంతో వశిష్ఠ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. తనను చూస్తూ పెరిగిన వారికి తనను సినిమాలో ఎలా చూపించాలో బాగా తెలుసు. అందుకే యంగ్ డైరెక్టర్స్తో సినిమా చేయాలని మెగాస్టార్ చిరంజీవి గారు కోరుకుంటూ ఉన్నారు. అందుకే బ్యాక్ టు బ్యాక్ కొత్త వారితో సినిమాలు చేస్తూ వస్తున్నారు ఆయన. విశ్వంబర సినిమా పూర్తి కాగానే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సినిమాను చేయబోతున్నారు. నానితో దసరా సినిమాను చేసి కమర్షియల్గా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం ప్యారడైజ్ సినిమాను చేస్తూ ఉన్నారు. నాని హీరోగా రూపొందుతున్న ప్యారడైజ్ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి గారితో అనే సినిమా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారి నెక్స్ట్ మూవీలో అలనాటి హీరోయిన్ రాధా గారు నటించనున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు శ్రీకాంత్ ఓదెల ప్రీలుక్ పోస్టర్ విడుదల చేసిన నాని ఈ సినిమాను తానే నిర్మిస్తున్నట్లుగా అధికారంగా ప్రకటించిన విషయం మనకందరికీ తెలిసిందే. నాని ఇప్పటికే కొన్ని సినిమాలు నిర్మించారు. అయితే మెగాస్టార్ చిరంజీవి గారు వంటి స్టార్ హీరోతో ఆయన సినిమా నిర్మించడం అనేది ఖచ్చితంగా చాలా పెద్ద విషయం. శ్రీకాంత్ ఓదెలపై నమ్మకంతో నాని ఈ సినిమాని భారీ బడ్జెట్తో నిర్మించబోతున్నారట.